ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సీఎం రేవంత్ మంత్రులను బైపాస్ చేస్తున్నాడా? ఇతర మంత్రులను ఒక రకంగా, ఎస్సీ బీసీ మంత్రులను మరో రకంగా చూస్తున్నారా? బడుగు మంత్రులను చిన్నచూపు చూస్తూ వారి శాఖల్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చేస్తున్నాడా? సీఎం రేవంత్ తీరుపై సదరు మంత్రులంతా రగిలిపోతున్నారా? ఇంతకీ రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్న ఆ మినిస్టర్స్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కిట్స్ ను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ తో అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. అందులో విద్యాశాఖతో పాటు బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ డెవలప్మెంట్ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు సామాగ్రి అందించనున్నారు. విద్యార్థులకు అందజేసే కిట్లలో నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ షూట్లు, బెడ్షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడి కార్డులు, యూనిఫామ్లు, ఇతర సామాగ్రి ఉంటుంది. జూన్ 15 నాటికి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ రివ్యూలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ మంత్రులు ఎవ్వరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం తీసుకురావడంతో పలు శాఖల్లో డైరెక్ట్ గా సీఎంఓ నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది. ఎంపీ వేం నరేందర్ ను సీఎం రేవంత్ రంగంలోకి దింపారు. మొదటి రివ్యూ తన కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ తో కలిసి నిర్వహించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో మంత్రులు లేకపోవడం, వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను సైడ్ చేసి వేం నరేందర్ రెడ్డి ముందు పెడుతున్నారన్న టాక్ ఉంది. అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తేవడంతో ప్రాజెక్టు వ్యయం 1700 కోట్లకు చేరింది. దీంతో సీఎం సన్నిహితులకు టెండర్ దక్కేలా సీఎంఓ మంత్రులను బైపాస్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే మంత్రులను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు అన్న వాదన ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ బాధ్యతను అప్పగించారట. దీంతో వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పిన వారికి వర్క్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను బైపాస్ చేయడంతో వారంతా రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణరావు, మైనార్టీ మంత్రి అజారుద్దీన్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ముందు నుంచి సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వ్యక్తులు కావడంతోనే వారిని రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డి, అడ్లూరి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లను మాట మాత్రానికైనా పిలవకుండా వేం నరేందర్ రెడ్డిని ముందు పెట్టడంపై మంత్రులు రగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మంత్రుల అవమానం మర్చిపోకముందే మరో ఎస్సీ మంత్రిని అవమానించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడే సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోటో పక్కన పెట్టారు. ప్రభుత్వ ప్రకటనలో ఆయా శాఖల మంత్రుల ఫోటోలు వేయటం ఆనవాయితీగా వస్తోంది. కానీ మేడే సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటో వేసి వివేక్ ఫోటోను విస్మరించారు. యాడ్ చూసిన మంత్రి వివేక్ అనుచరులు షాక్ కు గురయ్యారట. తమ నేత ఫోటోను రేవంత్ రెడ్డి కుట్రపూరితంగానే తప్పించారని మండిపడుతున్నారట అనుచరులు. మొత్తానికి రేవంత్ రెడ్డి అగ్రవర్ణ మంత్రులను ఒక రకంగా, బడుగు మంత్రులను మరొక రకంగా చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు.